రాష్ట్రంలో రోడ్ల టెండర్ల చుట్టూ రాజకీయ సెగలు రేగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం హ్యామ్ మోడల్ రోడ్ల పేరుతో వేల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరలేపిందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ సాక్షిగా తాము చెప్పింది నిజమైందని, నిబంధనలకు విరుద్ధంగా 25% ఎక్సెస్ టెండర్లతో ఖజానాకు 5,000 కోట్ల కన్నం వేస్తున్నారని ఆరోపించారు. ఒకే కంపెనీకి 15 టెండర్లు కట్టబెట్టేలా చక్రం తిప్పుతున్నారని, దీని వెనుక ఉన్న అసలు రహస్యాలను త్వరలోనే ఆధారాలతో సహా బయట పెడతామని రేవంత్ సర్కార్కు సవాల్ విసిరారు హరీష్ రావు. 11,000 కోట్ల R&B టెండర్లు ఎక్సెస్తో కలిపి 15,000 కోట్లకు, పంచాయతీరాజ్ టెండర్లు 8,000 కోట్లకు చేరాయని, దీనివల్ల ప్రభుత్వంపై దాదాపు 5,000 కోట్ల అదనపు భారం పడుతోందని చెప్పారు. గతంలో కాంగ్రెస్ హయాంలో మొబిలైజేషన్ అడ్వాన్సులను ధనయజ్ఞం అని విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మళ్లీ అదే 10% అడ్వాన్సుల విధానాన్ని ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ఈ విధానాన్ని రద్దు చేశామని ఆయన గుర్తు చేశారు. ఇక రిటైర్డ్ అధికారులైన వెంకటేశ్వరరావు, జోగారెడ్డిలకు పదవీకాలం పొడిగించి మరీ ఈ టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తున్నారని, ఇందులో పెద్ద ఎత్తున లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయని ఆరోపించారు. 60% బ్యాంకు అప్పులతో 15 ఏళ్ల పాటు వడ్డీలు చెల్లించేలా హ్యామ్ మోడల్ రూపొందించడం వల్ల రాబోయే ప్రభుత్వాలపై, ప్రజలపై తీవ్ర భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అడ్డగోలుగా వేసిన ఎక్సెస్ టెండర్లను వెంటనే రద్దు చేసి రీకాల్ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడుతున్న తీరును ప్రజల ముందు ఉంచుతామని హెచ్చరించారు మాజీ మంత్రి హరీష్ రావు.